అసెంబ్లీలో కామెంట్స్ పై వివరణ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను మాట్లాడింది హైదరాబాద్ భాషేనన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకునే యత్నం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు సీఎం రేవంత్ తో పాటు తనని కించపరిచేలా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయి మాట్లాడారని చెప్పారు. వారు మాట్లాడిన మాటలకే తాను సమాధానం చెప్పాల్సి వచ్చిందన్నారు. తనని కావాలనే టార్గెట్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు దానం. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. అందుకనే ఈ సభలో అందరి గౌరవం, ఎందుకంటే సభ అనేది శాసనసభ అనేది కస్టోడియన్ ఎవరు అంటే స్పీకర్ గారు, దాని కస్టోడియన్. స్పీకర్ గారి మరి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా ఇస్తావని స్పీకర్ గారిని అడిగేటువంటి అధికారం ఎవరికి ఉండదు, ఏ సభ్యుడికైనా ఉండదు. మాట్లాడే అధికారం స్పీకర్ గారు ఇచ్చినప్పుడు స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆయన నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను. దానికి వారు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది. దానికి మరి ఒకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి వ్యవహారం మీరు చేయకూడదు. అవకాశం వచ్చినప్పుడు మీ అవకాశాన్ని తీసుకొని ప్రజల ముందు ప్రజలకు కావాల్సినటువంటి ఇది గ్రేటర్ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉండే, నేను బ్రాండ్కి సంబంధించిన సమస్యలు ఉండే, అది మాట్లాడకుండా పోయారు కాబట్టి హైదరాబాద్ పట్ల కానీ, దళితుల పట్ల కానీ, లేకపోతే ధర్నీ పట్ల కానీ, జాబ్ క్యాలెండర్ మీద కానీ జరిగినటువంటి ఎన్నో డిస్కషన్ల మీద ఎక్కడ కూడా భాగస్వామ్యాలు కాలేదు కాబట్టి వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు. కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది, కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. అందుకనే ఈ సభలో అందరి గౌరవం, ఎందుకంటే సభ అనేది శాసనసభ అనేది కస్టోడియన్ ఎవరు అంటే స్పీకర్ గారు, దాని కస్టోడియన్. స్పీకర్ గారి మరి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా ఇస్తావని స్పీకర్ గారిని అడిగేటువంటి అధికారం ఎవరికి ఉండదు, ఏ సభ్యుడికైనా ఉండదు. మాట్లాడే అధికారం స్పీకర్ గారు ఇచ్చినప్పుడు స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆయన నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను. దానికి వారు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది. దానికి మరి ఒకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి వ్యవహారం మీరు చేయకూడదు. అవకాశం వచ్చినప్పుడు మీ అవకాశాన్ని తీసుకొని ప్రజల ముందు ప్రజలకు కావాల్సినటువంటి ఇది గ్రేటర్ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉండే, నేను బ్రాండ్కి సంబంధించిన సమస్యలు ఉండే, అది మాట్లాడకుండా పోయారు కాబట్టి హైదరాబాద్ పట్ల కానీ, దళితుల పట్ల కానీ, లేకపోతే ధర్నీ పట్ల కానీ, జాబ్ క్యాలెండర్ మీద కానీ జరిగినటువంటి ఎన్నో డిస్కషన్ల మీద ఎక్కడ కూడా భాగస్వామ్యాలు కాలేదు కాబట్టి వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు. కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది, కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి.